13 సంవత్సరాల అమ్మాయి వాడి చెర నుంచి తప్పించుకోలేకపోయింది. వాడెక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఇప్పుడు మీకు నేను ఆ దృశ్యాలు చూపించబోతున్నాను. వాడు వచ్చింది ఇదిగో ఆ పక్కింట్లో ఏ ఫ్లోర్లో ఉంటాడో కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందరూ అనుకున్నారు కదా, ఆ సహస్రను 12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా చంపింది ఎవడు? ఎందుకు ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ రికార్డు కాలేదు? ఎందుకు డాగ్ స్క్వాడ్ కూడా ఆ నిందితుడిని పట్టుకోలేకపోయింది? పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు అని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు కదా. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది అదే. ఒక్క సీసీ కెమెరాలో కూడా కనిపించకుండా ఎలా వచ్చాడు? ఆ 10 సంవత్సరాల బాలుడి బ్రెయిన్లో ఎస్కేప్ ఏ విధంగా కావాలి, క్రైమ్ ఏ విధంగా చేయాలి, ఎస్కేప్ ఏ విధంగా కావాలి అనే ప్లాన్ ఎలా వేసుకున్నాడు అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. పైగా మీరు చూశారు కదా, ఒక లెటర్లో రాసుకున్నాడు, ఇదిగో ఇదే వాడి ఇల్లు, వాడు ఉండేది అదిగో ఆ ఫ్లోర్లోనే, ఆ 4వ ఫ్లోర్లోనే వాడు ఉంటాడు. ఆ రోజు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బిల్డింగ్ లేదు పక్క బిల్డింగ్ అంటే ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా వచ్చి పక్క బిల్డింగ్ అంటానికి మీకేంటి మీరు చంపుండి ఉంటారని మనపై వాగ్వాదానికి వచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు నేను అడుగుతాను, చూసారా పక్కింట్లోనే ఉన్నాడు అని. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒక్కసారి. ఈ వార్త చూస్తున్న మీరు పక్కింటబ్బాయే 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడే ఆ 11-12 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపాడు అని తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రదేశంలో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు. వాడు దూకొచ్చింది కూడా ఇదిగో ఇక్కడి నుంచి దూకొచ్చాడు. ఇక్కడ నుంచి దూకి ఇలా వచ్చి ఇక్కడి నుంచే ఎటు కూడా బహుశా చూసుకుని వచ్చి ఉంటాడు. ఇక్కడ ఎవరికి కూడా కంటపడలేదు. డైరెక్ట్గా వాడు ఇలా దూకి ఏం చేశాడు, ఇదిగో ఇటువైపు వచ్చి ఈ గోడ పక్క నుంచి ఈ గోడ పక్కకి వెళితే ఇక్కడ ఉన్న వాళ్ళ నజర్ని ఎస్కేప్ చేసుకోవచ్చు, వాళ్ళ కంటి చూపుని తప్పించుకోవచ్చు. బహుశా ఇలా వెళ్ళి అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసే ఉంది. ఈ డోర్ దగ్గరికే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ డబ్బులను తీసి దొంగిలించి వెళ్ళిపోయే సమయంలోనే సహస్ర అడ్డుకుందని అతి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ ఇన్ని భవనాలు ఉన్నాయి, మన కంటి చూపుకు ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించట్లేదు. అందుకే ఏ సీసీటీవీలోనూ రికార్డు కాలేదు. పైగా ఈ ఇంటికి ఉన్నటువంటి ఒకే ఒక గేటు, ఆ గేట్లో కూడా ఎటువంటి దృశ్యాలు రికార్డు కాకపోవడంతో పోలీసులు ఏం జరిగింది, అసలు ఎందుకు ఒక్క సీసీటీవీలో కూడా రికార్డు కాలేదు, అసలు ఇంత పెద్ద నేరస్తుడు ఎవడై ఉండుంటాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అదిగో 3rd ఫ్లోర్ నుంచి వచ్చాడు. ఒక్కసారి అక్కడికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎస్, ఇదే 3rd ఫ్లోర్. ఇదిగో ఈ 3rd ఫ్లోర్ నుంచే అటువైపు నుంచే దూకి ఇటుపక్కకు వచ్చాడు. ఇటుపక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంపేసిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడే చాలాసేపు అటు ఇటు చూశాడు. వెళ్ళటానికి కొంచెం సేపు దాక్కుని ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయాడు. అయితే ఈ బిల్డింగ్లోనే ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ వాడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బిగ్ టీవీ కూడా చెప్పింది, నిన్న మీరు బాగా గుర్తు చేసుకోవచ్చు. ఎవరైనా కదలికలు రోజు కంటే ఆ రోజు భిన్నంగా ఉన్న విషయాన్ని మీరు గమనించి ఉంటే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పండి అని అడిగాం. మేము కూడా చాలా ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు దొరికినటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ ప్రదేశం అంతా కూడా తిరిగాం, ఎక్కడైనా ఒక్క విజువల్ అయినా దొరుకుతుందేమోనని. కానీ బాధ్యత గలగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో, ధైర్యంగా బాధ్యత కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పట్టుకోగలిగారు. ఒక్కసారి మనం ఇక్కడికి కూడా వెళదాం. బహుశా ఇదిగో ఒక్కసారి ఇక్కడ నుంచే దూకి వచ్చాడు తను. ఈ ప్రదేశంలో నుంచే దూకి వచ్చాడు. ఒకసారి దూకడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో మనం కూడా చూద్దాం. ఎస్, అవును. సో మనం మైక్ పట్టుకుని ఒంటి చేత్తోనే ఇలా దూకటానికి అవకాశం ఉంది అంటే వాడికి ఇంకా అవకాశం ఉంటుంది. సో ఇదిగో ఇలాగే దూకొచ్చాడు. ఇటువైపు నుంచే వచ్చాడు ఆ దుండగుడు. ఇది 3rd ఫ్లోర్. ఇటువైపు నుంచే దూకొచ్చి అటువైపు దూకి ఆ ఇంట్లో వెళ్ళి సహస్రం చంపేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బహుశా సీసీ కెమెరాస్ ఏమిలో ఈ గోడ పక్క నుంచి మనం ఇలా వెనక్కి వెళుతూ ఉంటే ఈ సీసీటీవీలో ఎక్కడా కూడా రికార్డు కావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి. నేను ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్తాను. ఒక్కసారి ఎస్, ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఎస్, మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇదిగో ఇదే 4th ఫ్లోర్. అంటే రోజు ఇక్కడ నుంచి చూస్తుంటుంటాడు. ఇక్కడ నుంచి ఆ యువకుడు ఆ బిల్డింగ్ని ఉంటాడు. ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి,
ఈ థర్డ్ ఫ్లోర్లో నుంచి ఎవరికంటా పడకుండా ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. రోజు బస్సు ఇక్కడికి వచ్చి చూస్తుండి ఉండేవాడు. ఇక్కడున్న ఏసీసీ టీవీలోనూ కూడా ఇది రికార్డ్ కావడానికి అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చి ఏం చేశారంటే ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి పసిగట్టి మళ్ళీ కిందకు వచ్చాడు. ఈ ఫ్లోర్లోనే, ఇదే 4th ఫ్లోర్, ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాడు. పక్కింటి అబ్బాయే ఈ ఫ్లోర్లోనే ఉంటున్నాడు. ఆ మైనర్ బాలుడు ఆ 3వ బిల్డింగ్లో ఉన్న స్కూల్లోని ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర కూడా తీసుకెళ్తాను. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లాడు. సో ఇటువైపు నుంచే దూకి కిందకు వచ్చేసాడు. మళ్ళీ ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి వచ్చేస్తున్నాను. ఇదిగో ఆ 5th ఫ్లోర్లోనే ఉన్నాడు. ఒక్కసారి ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. ఈ బిల్డింగ్లోనే ఉన్న వ్యక్తి చంపేశాడు అని బహుశా ఏమంటారు. నేను ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి, స్పందించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఎవరో ఉన్నారు. సో ఇదంతా కూడా గ్రూప్ హౌస్. సో ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చాడు. బహుశా ఆ రోజు ఈ గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. సో ఎవరో వస్తున్నారు. ఒకవేళ వస్తే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డోర్ ఓపెన్ చేసే ఉంది. అండ్ ఓకే, ఈ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. కానీ చూద్దాం. ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంత పెద్ద మర్డర్ చేసిన వ్యక్తి ఈ ఇంట్లోనే తమతో పాటే రోజు తమ ముందు